హలో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా పర్లేదు. కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంది నాకైతే. నేను లాస్ట్ వీడియో చేశాను కదా! వీడియో కింద ఒక సిస్టర్ తన ఎక్స్‌పీరియన్స్ చెప్పారనమాట. అంటే తనకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది. నేను ఆ వీడియోలో చెప్పిన మ్యాటర్‌కి సింక్ అయినట్టు ఉందనమాట. ఆమె చెప్పిన మ్యాటర్. సో, తను ఏం చెప్తున్నారంటే, తను చెప్పింది తన ఎక్స్‌పీరియన్స్. ఆ ఎక్స్‌పీరియన్స్ చూడగానే నాకైతే షాకింగ్‌గా అనిపించింది. అంటే ఇలా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా అనైతే అనిపించిందనమాట. అంతకుముందు అంటే తను మెసేజ్ చేయకముందు తను మెసేజ్ చేసి చాలా చాలా మంచి పని చేసింది. అదే కామెంట్ చేసి చాలా మంచి పని చేసింది. ఎందుకంటే ఆ కామెంట్ నేను చూడకపోతే గనక నేను పీరియడ్ కోసం ప్రయత్నాలు చేసేదాన్ని. ఎలా అయినా ఇప్పుడు మనకి డిలే పీరియడ్ అయిపోయింది. పీరియడ్ ఎలాగైనా రావాల్సిందే కదా అని చెప్పి నేను పీరియడ్ కోసం ఏదో ఒక ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేసేదాన్ని. చేస్తున్నాను కూడా ఆల్రెడీ మొదలెట్టేసాను నేను. ఎందుకంటే 14 డేస్ అయిపోయింది. 2 సార్లు టెస్ట్ చేస్తే అర్థం కాలేదు. సో ఇంక బీటా హెచ్‌సీజీ టెస్ట్ వరకు వెళ్ళాలా? వెళ్ళొద్దా? అనేది కూడా నాకు ఆలోచన రాలేదు. అయితే నిన్న వీడియో చూసాక సిస్టర్ కామెంట్ చేశారు కదా! ఆ కామెంట్ చూసాక తన ఎక్స్‌పీరియన్స్, తన ప్రెగ్నెన్సీ జర్నీ నాకు చెప్పారనమాట. చెప్తే నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. నేను అది చూసిన తర్వాతే కొంచెం అలర్ట్ అయ్యాను. ఇప్పుడు అంటే ఇలా కూడా ఉంటుందా ఎక్స్‌పీరియన్స్ అంటే మనకి మన లైఫ్‌లో జరిగిన ఎక్స్‌పీరియన్స్ లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్‌కి ఏదైనా జరిగితే తెలుస్తూ ఉంటాయి కదా! అట్లనే మనకి ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటుంది. ఇలా కూడా ఉంటుందా? ఇలా కూడా ఉంటుందా? అని. సో, అలాగే తను కూడా తన ఎక్స్‌పీరియన్స్ చెప్పేసరికి నాకు అవునా! ఇలా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అని చెప్పి నాకు అనిపించిందనమాట. దట్ టూ పీసీఓడీ ఉన్నప్పుడు. సో, నేనేం చేశానంటే ఇంక అది విన్నాక కొంచెం అలర్ట్ అయ్యాను. ఆల్రెడీ నేను డిలే పీరియడ్ అని చెప్పి మీకు తెలిసిందే ఎక్సర్సైజ్ కొంచెం వర్కౌట్స్ చేయడము, ఇంకా అంటే మనకి పీరియడ్ రావడానికి ఏమైతే చేయాలో అది చేస్తూ ఉంటాం కదా! సో, అలాగా నేను కూడా ట్రై చేస్తూ ఉన్నాననమాట. తన జర్నీ చూసాకే కొంచెం అలర్ట్ అయ్యి, కొంచెం జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశాను. కాకపోతే తన కామెంట్ చూడక ముందు, ఆ ముందు రోజు నేను బయటికి వెళ్ళాననమాట. ఇది మీకు ఇంపార్టెంట్ అనిపించి చెప్తున్నాను. సో, మీకు ఇంపార్టెంట్ కాదు అనేది తెలీదు. ఇప్పుడు ఎవరి ఎక్స్‌పీరియన్స్ అయినా ఒకరికి హెల్ప్ అవ్వచ్చు కదా! అలా అనమాట. సో, నేను తన కామెంట్ చూడకముందు, తన జర్నీ చూడకముందు నేనైతే ముందు రోజు బయటికి వెళ్ళాం. సో, నేనేమనుకున్నాను ఇప్పుడు మనకి రాబోయేది పీరియడే. డిలే ఉంది కాబట్టి కొంచెం బాడీ స్ట్రెయిన్ అవుతే మనకి కొంచెం త్వరగా పీరియడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది గదా! అని చెప్పి నేను కేర్ చేయట్లేదనమాట. బయటికి వెళ్ళడము, వాకింగ్ ఎక్కువగా చేయడం అలా చేస్తూ ఉన్నాను. సో, అయితే నేను ఖచ్చితంగా అది చూసుంటే గనక నేను వెళ్ళకపోయి ఉండేదాన్ని. చూడలేదు. అంతకు ముందు రోజు నేను వెళ్ళాననమాట. బయటికి వెళ్ళా. వెళ్తే ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ నడవడమే ఉంటుంది. సో, అదొక ఎగ్జిబిషన్ గైస్. అయితే వెళ్ళాము. సో, కొంచెం స్ట్రెయిన్ అయ్యాను. స్ట్రెయిన్ అయిన తర్వాత ఇంకా నేను ఇంటికొచ్చాక డిన్నర్ చేసేసి పడుకొని మార్నింగ్ లేచి మనం వాష్‌రూమ్‌కి వెళ్తాం కదా! అప్పుడు నేను అంటే లైట్‌గా బ్లీడింగ్ చూసా. అది కూడా బ్లీడింగ్ మామూలుగా బ్లడ్ పడినట్టు లేదు. అది ఎలా ఉందంటే మనకి ఓవులేషన్ జరుగుతున్నప్పుడు మనకి తీగ తీగ డిశ్చార్జ్ వస్తుంది కదా! వైట్ డిశ్చార్జ్ తీగలాగా ఇలా సాగుతూ మనకి వస్తుంది కదా! అలాంటి డిశ్చార్జ్ నేను రెడ్ కలర్‌లో చూసా. అంటే రెడ్ కూడా కాదు. అంటే ప్యూర్ రెడ్‌గా కూడా లేదు. అలా అని మొత్తం డార్క్‌గా బ్రౌన్‌గా కూడా లేదు. కానీ కొంచెం రెడ్ కలర్‌లో ఆ తీగ డిశ్చార్జ్ చూసాననమాట. అది నాకు పీరియడ్ వచ్చే ముందు కూడా రాదు. యాక్చువల్‌గా నాకు పీరియడ్ వచ్చే ముందు ఏమవుతుందంటే లైట్‌గా స్పాటింగ్ అయిపోతుంది. డైరెక్ట్ స్పాటింగ్ అయిపోతుంది. బ్లడ్డే వస్తుందనమాట. సో, అది వచ్చిన తర్వాత అది ఫస్ట్ డే అయితే లైట్‌గా వస్తుంది. తర్వాత సెకండ్ డేకి ఫ్లో పెరుగుతుందనమాట. మధ్యలో మీషో పార్సెల్ ఒకటి వచ్చింది. సో, ఎక్కడి వరకు చెప్పా? సో, బ్లీడింగ్ అయితే నాకు సెకండ్ డే నుంచి స్టార్ట్ అయిపోతుంది గైస్. సో, నాకు డే 2 కూడా అసలు అంటే అలా పీరియడ్ ఒకవేళ అది పీరియడ్ అనుకుంటే డే 2కి స్టార్ట్ అయిపోవాలి కదా ఫ్లో. కానీ స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా. సో, ఆ రోజు కొంచెం బాగా బాడీ స్ట్రెయిన్ అవ్వడం వల్ల నాకు ఈ డిశ్చార్జ్ కనిపించిందా? లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు ఇలా అవ్వలేదు.
ఏ సైకిల్లో కూడా న్యాచురల్గా వచ్చిన సైకిల్లో కూడా డైరెక్ట్ పీరియడ్ వచ్చేస్తుంది, కానీ ఈ విధంగా అయితే నాకు అవ్వలేదు. నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ వీడియోలో నాకు ఒక సిస్టర్ తన జర్నీ చెప్పి సేవ్ చేసింది కదా, సో అలాగే ఇది విని మీరు ఎవరికైనా ఇలా జరిగి ఉండొచ్చేమో, మీ ఎక్స్పీరియన్స్ నాకు చెప్తారేమో అని చెప్పి నేను చేస్తున్నాను గైస్. సో అయితే నాకు ఫ్లో స్టార్ట్ అవ్వట్లేదు, స్టిల్ నాకు పీరియడ్ వచ్చేటట్టే అనిపించట్లేదు అసలు చెప్పాలంటే. ఎందుకంటే నాకు అలా బ్లీడింగ్ అయిందంటే ఖచ్చితంగా ఫ్లో స్టార్ట్ అయిపోతుంది, లేదంటే సిమ్టమ్స్ తెలిసిపోతాయి అనమాట. మనకి ఒకటి రెండు సిమ్టమ్స్ అయినా వస్తాయి కదా గైస్ పీరియడ్ వచ్చినప్పుడు. సో అలాగే నాకు ఖచ్చితంగా సిమ్టమ్స్ తెలిసిపోతాయి గైస్, నాకు వచ్చేది పీరియడ్ అని నాకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కానీ నాకు ఏంటో కానీ అసలు ఈ సైకిల్ చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంది, అస్సలు అర్థం కావట్లేదు నాకు నిజంగా చెప్పాలంటే. ఆ కిట్ కూడా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. ఇంకా 15 డేసే అవుతుంది పీరియడ్ స్కిప్ అయ్యి. సో ఇంకొంచెం నేను వెయిట్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది సిస్టర్స్ ఆ వీడియో కింద కామెంట్స్ చేశారు, ఇంకొంచెం వెయిట్ చేస్తే బెటర్గా ఉంటుంది, అంత తొందరపడి పీరియడ్ రావడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అట్లా ఏం చేయొద్దని చెప్పి చెప్తున్నారనమాట. సో నేను కూడా ఒకసారి ఆగి ఆలోచించాను, నిజమే కదా, ఇలా కూడా ఆలోచించడం మంచిదే కదా, ఏముంది ఇప్పుడు ఒక పీరియడ్ స్కిప్ అయింది, 15 డేస్ అయింది, ఇంకొక 15 డేస్ వెయిట్ చేస్తే 2 months అయిపోతుంది కదా. సో ఈ లోపు పీరియడ్ రావచ్చు, లేదంటే ఏదన్నా జరగదు, మనకేం తెలియదు కదా. సో వెయిట్ చేద్దాం, టైం విల్ ఆన్సర్ ఇట్ కదా అని అనుకుంటున్నాను అనమాట. సో ప్రెజెంట్ కూడా నాకు అసలు సిమ్టమ్స్ ఏమీ కనిపించట్లేదు గాయస్. చూద్దాము ఇంకొక 2 days ఆగి, అంటే నేను ఈ బ్లడ్ స్పాటింగ్ ఏదైతే ఉందో చూసాను కదా, స్పాటింగ్ కూడా కాదు, అది డిశ్చార్జ్ నాకు డిశ్చార్జే నాకు రెడ్ కలర్లో వచ్చింది. సో చూద్దాం, ఇది కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా తేడాగా అనిపిస్తుంది. నేను మళ్ళీ టెస్ట్ అయితే చేయలేదు, మీకు ఒక విషయం చెప్పలేదు నేను, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం వినండి. చెప్పలేదు నేను ఇప్పటి వరకు, లాస్ట్ రీల్లో కూడా నేను ఈ విషయం చెప్పలేదు. నేను 2 సార్లు టెస్ట్ చేశాను కదా, ఆ టెస్ట్ నేను ఎలా చేశాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. నేను ఫస్ట్ టైం చేసిన టెస్ట్ మిడ్-నైట్ చేశాను. నిజంగా నాకు టైం తెలియలేదు అప్పుడు. ఏంటంటే మనం నీళ్ళు కొంచెం తక్కువ తాగాలి, నైట్ తాగి పడుకున్నాక మార్నింగ్ వచ్చిన యూరిన్ బట్టి మనం టెస్ట్ చేసుకోవాలి కదా. సో నేనేం చేశానంటే ఫస్ట్ టైం టెస్ట్, ఇది ఫస్ట్ టైం చేశాను, 2 సార్లే చేశాను ఈ సైకిల్లో. సో ఫస్ట్ టైం చేసిన టెస్ట్ ఎలా చేశానంటే, నైట్ నేను కొంచెం వాటర్ తాగినా కూడా నాకు యూరిన్ మిడ్-నైట్ వచ్చింది. నేనైతే టైం చూసుకోలేదు, టైం 2 అయింది అప్పుడు. సో నేను టైం చూసుకోలేదు, ఇంకా నాకు మార్నింగ్ అయిందా లేదా అనే ఇంటెన్షన్ లేదు, యూరిన్ వస్తుంది కాబట్టి టెస్ట్ చేసేయాలి అనే ఒక ఇంటెన్షనే ఉండింది నాకైతే. సో ఆ ఇంటెన్షన్తో నేను ఏం చేసా, ఇక నిద్రమత్తులో లేచి వెళ్ళడమే, ఇంకా కిట్టు పట్టుకొని వెళ్ళిపోయినా బాత్రూమ్కి. సో వెళ్ళిపోయి ఇంకా టెస్ట్ చేసేసి వచ్చి టైం చూసుకున్నాను అనమాట. టైం చూస్తే 2 అయింది. అసలు నాకైతే మైండ్ పని చేయలేదు, ఏంటి ఇది నేను మిడ్-నైట్ చేశాను, ఇది వ్యాలిడ్ ఉంటుందా లేదా అనేది నాకు అర్థం కాల. మళ్ళీ కాసేపటి తర్వాత ఆ కిట్కి వెళ్ళి చూస్తే కొంచెం లైన్ కనిపించింది, కానీ అది కూడా అన్వాంటెడ్ లైన్ అని నేను లైట్ తీసుకున్నాను. సరే ఇంకొక ఫ్యూ డేస్ ఆగి మళ్ళీ మనం టెస్ట్ చేద్దామని చెప్పి నేను అనుకున్నట్టే నేను మళ్ళీ సెకండ్ టైం నేను టెస్ట్ చేశాను అనమాట. చూసారు కదా రీల్లో, అదే సెకండ్ టైం చేసిన టెస్ట్. అది ఎలా చేశానంటే, నేను నైట్ అసలు వాటర్ తాగలేదు, చాలా తక్కువ తీసుకున్నాను, అయినా కూడా నేను 2 times లేచాను గైస్, నైట్ 2 times లేచి. సో ఆ టెస్ట్ చేయడానికి ముందు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచాను. సో 3:30కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 6కి లేచి అప్పుడు టెస్ట్ చేశాను. సో 3:30 to 6 ఎన్ని గంటలు ఉంటుంది, మహా అయితే ఒక 3 hours. సో ఈ 3 hours తర్వాత వచ్చిన యూరిన్తో నేను మళ్ళీ టెస్ట్ చేశాను, అదే సెకండ్ కిట్లో చేసిన టెస్ట్ అనమాట. సో లాస్ట్ టెస్ట్ మీకు లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, అదే అనమాట 3rd టెస్ట్. ఇంకా అందులో కూడా నాకు డౌట్ రేజ్ అయింది, అది కూడా లైట్గా లైన్ కనిపించింది, కానీ అది కామన్ అనిపించింది గాయస్ నాకు. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి ఇలానే అవుతుంది కదా, చాలా మంది టెస్ట్ చేసుకునేటప్పుడు లైట్గా లైన్ కనిపిస్తుంది, కాకపోతే అంత క్లియర్గా మనకి ఐడెంటిఫై అవ్వదు. సో అలాంటి ఒక లైన్ని పట్టుకొని మనం ఎలా పాజిటివ్ కన్సిడర్ చేస్తాము. సో నేను కూడా అదే మైండ్ సెట్తో అనుకున్నాను అనమాట. సో ఇంత లైట్గా ఉంది, మనం ఎలా కన్సిడర్ చేస్తామని చెప్పి. సో అదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది గైస్, నేను ఇంకొక 2 days వెయిట్ చేసి బీటా హెచ్సిజీ టెస్ట్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే
నాకు తెలుసు నా బాడీకి, అంటే నాకు పీరియడ్ వచ్చేస్తుందంటే ఖచ్చితంగా సిమ్టమ్స్ వచ్చేస్తాయి, లేదంటే బ్లీడింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇదేదో తేడాగా ఉందని నాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇంకొక 2 days వెయిట్ చేస్తాను. ఎందుకు వెయిట్ చేస్తానంటే ఏమో ఈ లోపు సిమ్టమ్స్ ఏమైనా రావచ్చు, లేదంటే పీరియడ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు అని, అందుకని నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను ఈ 2 days. ఈ 2 days వెయిట్ చేయడం కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. నేను ఎందుకంటే కన్ఫ్యూజింగ్గా ఉన్నాను. మీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరుగుంటే ప్లీజ్ మీ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది గాయస్. సో కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు కదా బీటా హెచ్సిజీ టెస్ట్ చేయించారా లేదా అని చెప్పి. సో నేనైతే నాకు ఆల్రెడీ కొంచెం రెడ్ కలర్ డిశ్చార్జ్ కనిపించడం వల్ల కన్ఫ్యూజింగ్గా ఉన్నాను. చేయాలనే అనిపిస్తుంది, కాకపోతే ఏమో చెప్పలేము. ఈ 2 daysలో ఏమైనా జరగచ్చు, ఏమైనా సిమ్టమ్స్ రావచ్చు అని ఆగుతున్నాను. సో ఇంకొక 2 daysలో నేను బీటా హెచ్సిజీ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటాను గైస్. ఎందుకంటే అది చేయించుకుంటే మనకి 100% దాంట్లో తెలిసిపోతుంది, ఇంకా మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. సో ఈ 2 days వెయిట్ చేసి నేనైతే టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. మీరేమంటారు కామెంట్ చేయండి. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఎక్స్పీరియన్స్ని నాకు షేర్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది అండ్ చూసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా గైస్? థ్యాంక్ యూ సో మచ్.